ఇటు తెలంగాణ తీసుకుంటే ఎస్ఎల్బిసి 4,000 అండ్ 3,200 కల్వకుర్తి రెండు కలిపితే ఎంత 7,200 అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రెండు కలిపినా కూడా రోజుకు మనకి ఎంత ఒక టీఎంసీ కూడా వస్తలేదు. 0.7 టీఎంసీ ఎంత వస్తుంది అంటే 0.5 0.6 టీఎంసీ 0.6 టీఎంసీ మనం డ్రా చేసేది శ్రీశైలం నుంచి. మంత్లీ ఎంత అవుతుంది అది 0.6 into 30 18 టీఎంసీ ఎంత. మనము ఒక నెల ఫ్లడ్ డేస్లో 30 days కంటిన్యూగా మన యొక్క టోటల్ కెపాసిటీస్ని బట్టి మనం డ్రా చేసిన ఇది ఎస్ఎల్బిసి నుంచి 4,000 అది ఇంకా రావాలంటే ఎస్ఎల్బి నుంచి డ్రా కావాలంటే ఇంకా మినిమం 4 years. ఇప్పటివరకు మనం డ్రా చేసింది ఏం లేదు. ఎస్ఎల్బిసి టన్నల్ నుంచి మనం శ్రీశైలం నుంచి డ్రా చేయాలంటే ఇట్ టేక్స్ అనదర్ 4 years. ఎందుకంటే 44 kilometers టన్నల్. So far only 24 kilometers tunnel is completed. 9 kilometers from Srisailam side and 15 kilometers from the other side. Ante total 24 or 25 kilometers complete andi. Inka 19 kilometers unnadi. It may take another 4 years with this pace of working. Aide mari ippudu varaku inka 4 ఏళ్ల తర్వాత కూడా మనం డ్రా చేసేది ఎంత అంటే ఒక నెలకు 18 టీఎంసీ. వేరేస్ అటువైపు ఎవరికైతే హక్కు లేదు. టోటల్గా మనము శ్రీశైలం మన తెలంగాణ ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతున్నాయో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి టోటల్గా కృష్ణా బేసిన్లో ఈ ప్రాంతానికి నీళ్లు ఇప్పియాలంటే అక్కడి నుంచి లేదు. ఒకటే ఒక సోర్సు ఎస్ఎల్బిసి, తర్వాత మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్. కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ కూడా ఫస్ట్ లిఫ్ట్ కంప్లీట్ చేయగలిగినాం. దాని యొక్క లిఫ్ట్ పంపింగ్ స్టేషన్ ఇస్ కమిషన్. ఆల్ ది 5 pumps have been commissioned. Unfortunately, the total ayakat coming under first lift is only 13,000 acres. 13,000 ఎకరాలు మాత్రమే. 100 మీటర్లు లిఫ్ట్ చేస్తే మనకు వచ్చేది ఎంత అంటే 13,000. తర్వాత సెకండ్ థర్డ్ లిఫ్ట్ అవి పంపింగ్ స్టేషన్స్ కంప్లీట్ కాలేదు. ఇట్ మే టేక్ అనదర్ 1 year. పోనీ ఆ 13,000 కన్నా తీసుకుందామంటే అది మన టెక్నికల్ ప్రాబ్లంతో మునిగిపోయింది పంపింగ్ స్టేషన్. అంటే నిల్ డ్రాయల్స్ ఫ్రమ్ ది శ్రీశైలం టువర్డ్స్ తెలంగాణ సైడ్. అంటే దిస్ ఈజ్ ది సినారియో. త్యాగం దగ్గర ముందున్నాం కానీ ఫలితాలకు వచ్చేటప్పటికీ వాళ్ళ యొక్క రూలింగ్ కాబట్టి సీమాంధ్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన జీవోల మీద జీవోలు. ఈ సంవత్సరంలో జీవో ఇస్తాడు, మనకి సరిపోలేదు ఇంకో సంవత్సరం దాన్ని ఎన్హాన్స్ చేస్తూ ఇంకో జీవో ఇచ్చాడు. కాబట్టి మనకు శ్రీశైలంతో కూడా మన త్యాగానికి తగ్గట్టుగా మన ఫలితం ఎక్కడో ఉంది. త్యాగం మేము 60% ఉంటే ఫలితం ఇంతవరకు 0 ఇప్పటి వరకు. వేరేస్ వాళ్ళు ఇప్పటికే ఈరోజు శ్రీశైలంలో యాజ్ పర్ ది రికార్డ్స్ గివెన్ బై ది డిపార్ట్మెంట్ they have drawn already 60 TMC water through Pothiredi Park. 60 TMC. కానీ ఇది ఏంటిది? ఇది కరెక్ట్ వర్షన్ కాదు. వాళ్ళు మేము తీసుకునేది 5,000 cusecs అని చెప్పినప్పుడు అఫీషియల్గా దే హావ్ డిక్లేర్డ్ దట్ దే ఆర్ ఓన్లీ డ్రాయింగ్ 5,000 cusecs. అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా they were drawing 15,000 cusecs. అంటే డైలీ 1.25 TMC వాటర్ వెళ్తూనే ఉంది. అయితే అఫీషియల్గా నేను ఓన్లీ 5,000 cusecs అంటున్నాను. ఈరోజు నిన్న కూడా 7,000 cusecs అంటున్నాను. అంటే దే హ్యావ్ ఆల్రెడీ డ్రాన్ వాటర్ అండ్ దే హ్యావ్ స్టోర్డ్ ఇట్ ఇన్ సో మెనీ సెవరల్ రిజర్వాయర్స్ దే హ్యావ్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ సిన్స్ 1980s. ఈ కుట్ర అంటే రాయలసీమ వైపు కట్టినటువంటి
రిజర్వాయర్లు లేదు. రాజశేఖర్ రెడ్డి వచ్చి ఓన్లీ లాస్ట్ బటన్ నొక్కిండు అంతేగాని అసలు జరిగిన కుట్ర అంతా 1980s నుంచే ఉన్నది. ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పటి నుంచి జరిగిన కుట్ర. అసలు కండలేరు రిజర్వాయర్ 68 TMCకి కట్టిందండి. కానీ కండలేరు రిజర్వాయర్ దేని మీద కట్టిందంటే ఒక చిన్న వాగు మీద. ఆ వాగులో ఒక సంవత్సరం కాలంలో పారేటువంటి నీటిని అంతా కూడా జమ చేస్తే 3 TMC ఉంటుంది. అంటే దాని నీళ్లు ఉండి 3 TMC. బట్ దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఏ రిజర్వాయర్ ఆఫ్ 68 TMC. ఎందుకు కట్టారు? మరి మేము అడిగిన అక్కడికి పోయినప్పుడు మరి దీనికి నీళ్ళే లేదు కదా, నేను వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాను అంటే వాళ్ళు ఏమన్నారు, లేదు సార్ నాకు పెన్నా నుంచి ఉన్నది వాటర్. అరే పెన్నా ఎక్కడ ఉంది, అంత డ్రై ఉన్నది, మీకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? మేము గట్టిగా అడిగితే ఏమన్నా సరిగా శ్రీశైలం నీళ్ళే కదా సార్ అని. సోమశిల అది కూడా 75 TMC కట్టినటువంటి రిజర్వాయర్, కానీ అక్కడ కూడా వీళ్ళు ఓన్లీ 25 TMC ఉంది. మేము అడిగిన 25 TMC అంటే మిగతా 50 TMC ఏంటి? వాళ్ళు ఇట్లా ఏదో చెప్పారు వరద నీరు అది ఏం లేదు, అది కూడా శ్రీశైలం. ఆ విధంగా వాళ్ళు ఇవి ఎప్పటి నుంచి కడుతున్నారు. కానీ కట్టినప్పుడు మన తెలంగాణ ఇంజనీర్లు ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు, తెలంగాణ నుంచి మినిస్టర్స్ ఉన్న క్వశ్చన్ చేయలేదు, ఏ విధంగా కడుతున్నాం. అందులో ఎక్కడో కట్టుకుంటూ నెల్లూరు దగ్గర మనకే సంబంధం లే అనుకున్నాం. అంటే చాలా సిస్టమేటిక్గా వాళ్ళు వెనుక నుంచి కట్టుకుంటూ ముందుకు వచ్చారన్నట్టు. ముందు నుంచి చూపుతోని వాళ్ళు మొదలు రిజర్వాయర్స్ కట్టుకున్నారు. తర్వాత ఏం చేశారు తెలుసా, ప్రతి రిజర్వాయర్కి ఇంకో కనెక్టివిటీ ఇచ్చారు. 100 కిలోమీటర్స్ కనెక్టివిటీ రిజర్వాయర్ టు రిజర్వాయర్. ఇంకో ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ కు 100 మీటర్స్ కనెక్టివిటీ. అక్కడ ఖమ్మం రిజర్వాయర్ అని ఉన్నది, శ్రీకృష్ణదేవరాయల నాటిది. దానికి కూడా ఒక కనెక్టివిటీ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుందంటే ఎప్పుడో 70 కిలోమీటర్ల నుంచి వస్తుంది ఈ విధంగా. కాబట్టి ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ అన్నిటికీ కూడా ఈ రిజర్వాయర్ నుంచి వాళ్ళు కనెక్షన్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఇది నెల్లూరు, ప్రకాశం, తర్వాత కడప, ఎక్కడ వాళ్ళకి రిజర్వాయర్లు ఉన్నాయో ప్రతి దగ్గర కూడా ఆ కనెక్షన్ ఉన్నది. దాని తర్వాత ఫైనల్గా తెలుగంగలు వాళ్ళు కట్టినటువంటి రిజర్వాయర్స్ బ్రహ్మంగారి మఠం, వెలిగోడు, ఇంకా మనకు తెలియని రిజర్వాయర్లు నాకు మొన్న తెలిసినాయి 2 TMC 3 TMCలు 5-6 ఉన్నాయట. అసలు 2-3 TMC కెపాసిటీ మనకు ప్రాణిత చెవుల మీద ఉన్నాయి 5-6, అవి కూడా అన్ని 1-6 ఉన్నాయి అంతే. అటువంటిది వాళ్ళు అక్కడ తెలవకుండా కట్టినటువంటి రిజర్వాయర్స్ కూడా చిన్న చిన్న 2 TMC 3 TMC రిజర్వాయర్లు 4-5 ఉన్నాయి తెలుగంగ మీద. అంటే చాలా సిస్టమేటిక్గా వాళ్ళు వాళ్ళ సిస్టాన్ని చేస్తూ, అదేవిధంగా SRBC దాని మీద అవుట్ రిజర్వాయర్, గోరకల్లు రిజర్వాయర్, తర్వాత చిత్రావతిని పాతది దాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చి ఇక వాళ్ళు మొత్తం నెట్వర్క్ అంతా చేసుకున్న తర్వాత రాజశేఖర్ రెడ్డి రాకముందే జరిగింది అని. రాజశేఖర్ రెడ్డి వచ్చి ఏం చేయాలంటే దర్వాజాని పెద్దగా చేసింది అంతే. కట్టడాలన్నీ మొదలు అయిపోయినాయి, లాస్ట్కు ఓపెనింగ్ ఇలా పెద్దగా పెట్టింది. దానికి కారణం ఏం చూపించారంటే అప్పటికి కూడా డిజైన్లో కూడా డిఫరెన్స్. తెలంగాణ ఆంధ్ర ప్రాజెక్ట్స్ ఒకటే రివర్ ఉంటుంది. తెలంగాణ సైడ్ ఏమో మనం జనరల్గా ఇరిగేషన్ నామ్స్ ఏవైతున్నాయో ఆ ప్రకారంగా డిజైన్ చేసినాం. మన యొక్క కెపాసిటీస్ ఆఫ్ ది కెనాల్స్ అనుకోండి, టనల్స్ అనుకోండి, ఏవైనా ఓ రిజర్వాయర్కి డ్రా చేస్తున్నాం కాబట్టి ఆ ప్రకారంగా మనకు క్రాప్ వాటర్ ప్యాటర్న్, క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం డిజైన్ చేసాం. ఏ నెలలో మనకు ఎక్కువ కావాలి, ఏ నెలలో ఎంత కావాలి, ఆ ప్రకారంగా 120 days వరకు కూడా మనకు కెనాల్స్ రన్ అయ్యే పద్ధతిలో వితౌట్ క్రియేటింగ్ ఎనీ రిజర్వాయర్ డైరెక్ట్లీ we have designed such that we can draw water up to 100 days or 120 days. ఎక్కడైనా షార్ట్ ఫాల్ ఉన్నట్టయితే ఒక చిన్న 1/2 TMCలో 1 TMCలో రిజర్వాయర్ కట్టుకుంటున్నాం. అయితే మనకు ఫ్లడ్ డేస్ అని దాని మీద డిజైన్ చేయలేము, నార్మల్గా తీసుకున్నాం. కానీ వేరే ఇప్పుడు ఈవెన్ SLBC టనల్ స్కీమ్ తీసుకోండి. టనల్ స్కీమ్ ఎంత అండి? టనల్ నుంచి పోయేది 4000 cusecs అంటే 1/3 TMC పర్ డే. ఒక 30 daysలో అది వచ్చేది 10 TMC. 90 days కనుక అది టన్నల్ నుంచి వాటర్ వస్తేనే అప్పుడు 30 TMC మనం డ్రా చేయగలుగుతాం. కానీ వేరే రాయలసీమ వైపు అటువైపు ఫస్ట్ డిజైన్ చేసుకున్నప్పుడే ఇటు SLBCకి ఈ విధంగా డిజైన్ చేయడానికి, SRBCకి దో ఇట్ వాజ్ అష్యూర్డ్ వాటర్ ఉన్నప్పటికీ కూడా
దే హ్యావ్ డిజైన్ ఇట్ ఫర్ 45 days. అంటే ఎప్పుడైతే నీవు ఫ్లడ్ డేస్ని తగ్గిస్తావో నీకు ఇంటేక్ కెపాసిటీ పెంచుకోవాలి కదా, ఎందుకంటే 45 days అంత వాటర్ తీసుకోవాలి, దాని రిక్వైర్ వాటర్. కాబట్టి యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ది ఇంటేక్ కెపాసిటీ ఆఫ్ ఈచ్ ప్రాజెక్ట్. ఆ విధంగా ఇట్ వాజ్ డిజైన్ ఫర్ 45 days. తెలుగంగ వాజ్ ఆల్సో డిజైన్ ఫర్ 45 days. ఈ విధంగా ఉన్నప్పుడు 2004లో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక ఒక జీవో ఇచ్చారు, 170 జీవో. ఫస్ట్ సెప్టెంబర్లోనేమో ఏం చేశాడు 107. ఇప్పుడు 107 చాలా కాంట్రవర్షియల్ నెంబర్ అయినట్టుంది కదా, బికాజ్ మన ఇరిగేషన్లో 107, తర్వాత డాక్టర్స్ కూడా 107 జీవో వద్దంటారు కదా, వాళ్ళు కూడా స్క్రాప్ 107 జీవో. అట్లనే మనం ఈ 107 జీవో ఆయన సెప్టెంబర్లో ఒక ఇష్యూ చేశారు. వాళ్ళు ఏమని అంటే కారణం ఏం చూపించాడంటే ఆల్మట్టి అప్పటి వరకు 519 దాని యొక్క ఎఫ్ఆర్ లెవెల్ 519 meters. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళు సుప్రీంకోర్టులో వాళ్ళ వైపు వచ్చింది కాబట్టి ఇట్ వాజ్ టు బి రేస్డ్ అప్ టు 524 meters. అంటే డ్యూ టు రేజ్ ఇన్ ది ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ఆల్మట్టి ద ఫ్లడ్ డేస్ విల్ బి రెడ్యూస్డ్ అని వీళ్ళు అసంప్షన్ చేసుకున్నారు అన్నట్టు. చేసుకొని ఫ్రమ్ 45 days టు ద ఫ్లడ్ డేస్ మే బి రిడ్యూస్ టు 30 days. కాబట్టి మన యొక్క ఇంటేక్ కెపాసిటీస్ అన్నిటి కూడా 30 days కు మనం కన్వర్ట్ చేసుకోవాలి అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారు 170 అది ఎప్పుడు ఇచ్చిందంటే డేటెడ్ 39/2005 13/9/2005 నాడు ఒక జీవో ఇచ్చాడు, 170 నెంబర్. అయితే అందులో వివిధ కారణాలని ఇవన్నీ చెప్తూ ఫ్లడ్ డేస్ని తగ్గించినాం కాబట్టి పోతిరెడ్డిపాడు యొక్క ఇంటేక్ కెపాసిటీ పెంచాలి కాబట్టి 40,000 క్యూసెక్ దాన్ని పెంచుకోవడం జరిగింది. 40 అందులో గాలేరు నగర్ వచ్చింది, తెలుగంగ వచ్చింది, ప్లస్ ఎస్ఆర్పిసి వచ్చింది. ఈ 3 అయిన తర్వాత దాన్ని అందరూ వ్యతిరేకించారు. తెలంగాణ సమాజం పూర్తిగా వ్యతిరేకించింది. నువ్వు ఏ విధంగా ఈ జీవో ఇట్లా ఇస్తావు, ఎట్లా పెంచుతావు 2005 అయినా కూడా నథింగ్ డూయింగ్ అని చెప్పేసేసి ఏం మాట్లాడకుండా అట్లా నడుస్తున్నది. రామకృష్ణ అని ఒక సీకే లీడర్ ఉన్నాడు అనంతపూర్ నుంచి. వాళ్ళు మాకు అనంతపూర్ కూడా మాకు కొన్ని నీళ్ళు కావాలి సార్, ఇంక ఎక్సెస్ కావాలి అని ఎప్పుడు అడుగుంటాడట. ఆయన పిలిచి ఇది అడుగుతుంటే అది ఏం సంగతి అంటే ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది, మాకు ఒక 4,000 క్యూసెక్లు మాకు కావాలి.